హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్లో జరిగేటటువంటి టెట్ మరియు డిఎస్సి గ్రూప్స్ ఇతర ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశానికి చివరి వైస్రాయ్ ఎవరు? భారతదేశానికి చివరి వైస్రాయ్ ఆన్సర్ ఈ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్. స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకి చివరి గవర్నర్ జనరల్. ఇండియాకి చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. ఇండియాకి చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. రాజాజీ అనేది ఈయన యొక్క బిరుదు. సి రాజగోపాలాచారి యొక్క బిరుదు రాజాజీ. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో చూసుకుంటే ఇక్కడ నుండి 3 క్వశ్చన్స్ వచ్చాయండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు వీటి కూడా ప్రాముఖ్యత ఏంటో. చూడండి, క్వశ్చన్ ఇక్కడ అడిగారు, స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? మౌంట్ బాటన్. నెక్స్ట్, ఇండియాకి చివరి గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు? ఎవరండి? సి రాజగోపాలాచారి, లేదంటే చక్రవర్తుల రాజగోపాలాచారి అని కూడా ఆప్షన్స్లో ఇస్తారండి. సి అనగా చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్, ఇక్కడ గవర్నర్ జనరల్ అనే ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా గవర్నర్ జనరల్ అనే ఇచ్చారు. మీరు చూడండి, ఇక్కడ స్వతంత్ర భారతదేశానికి అని అడిగినప్పుడు మౌంట్ బాటన్ అనేసి ఆన్సర్ చేయాలి. అలా కాకుండా ఇండియాకి చివరి గవర్నర్ జనరల్ ఎవరు అన్నప్పుడు సి రాజగోపాలాచారి అనేసి ఆన్సర్ చేయాలి. ఇలా కాకుండా ఇంకొకసారి ఏ విధంగా అడుగుతారంటే, చూడండి, స్వతంత్ర భారతదేశానికి తొలి మరియు చివరి, స్వతంత్ర భారతదేశానికి తొలి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? మౌంట్ బాటన్. నెక్స్ట్, గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు సి రాజగోపాలాచారి. ఒక్కొక్కసారి ఇక్కడ నేమ్ ఇవ్వకుండా బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, బిరుదు లేదా పేరు ఈ రెండిట్లో ఏ విధంగా అయినా కూడా అడుగుతారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి చూసుకొని వెళ్ళండి. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ లేకుండా అయితే ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. హిస్టరీ పరంగా చూసుకున్నా లేదంటే జీకే పరంగా చూసుకున్నా కూడా ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.